ఇక ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఈ రాశులు జన్మరాశి నక్షత్రాలుగా ఉన్నవాళ్ళు మకర రాశిలోకి వస్తారు. ఈ మకర రాశికి ద్వితీయంలో రాహువు, వాక్స్థానంలో రాహు అంత మంచిది కాదు. స్టూడెంట్స్ అని కాదు, హౌస్ వైఫ్స్ అని కాదు, వ్యాపారస్తులని కాదు, ఉద్యోగస్తులని కాదు, ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక విషయం చేరవేసేటప్పుడు లేదా అవతల వాళ్ళతో కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడకపోతే అన్నీ మీ నెత్తి మీదే పడతాయి. స్పీచ్ విషయంలో, కమ్యూనికేషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం ద్వారా మీరు ఈ సమస్యల నుంచి బయటపడతారు. వీళ్ళు వాళ్ళని కాదండి, ఈ రాశిలో జన్మించినటువంటి అందరికీ, అది కొంతమందికి మాత్రం బాగా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది. సో కొంతమందికి తండ్రి ఆరోగ్యం విషయంలో ఆందోళన ఉంటుంది. భయపడాల్సినటువంటి పని లేదు. అది నెమ్మదిగా అంటే వయసు రీత్యా వచ్చేటటువంటి సమస్యల నుంచి వాళ్ళు కూడా, పెద్దవాళ్ళు కూడా బయటకు వస్తారు. ద్వితీయంలో రాహు ఉన్నంత మాత్రాన ఏమి అంత భయపడాల్సినటువంటి పని లేదు. దుర్గా ఆరాధన మనకి సరైనటువంటి సమయానికి నవరాత్రులు వచ్చాయి. ఈ 9 రోజులు కూడా చక్కగా శ్రద్ధగా అమ్మవారి పూజ చేసుకోండి అందరూ కూడా. దానివల్ల అందరూ కూడా చక్కగా సుఖశాంతులతో ఉంటారు.